ఎలాగోలా అక్టోబర్ వచ్చేసింది. కన్ను మూసి తెరిచేలోగా 1 ఇయర్ అయిపోయింది. ఈ పర్టికులర్ ఇయర్‌లో మన తెలుగు మూవీస్ అయితే చాలానే వచ్చాయి. అండ్ అందులో కొన్ని మనకి బాగానే నచ్చిన చాలా మూవీస్ మనల్ని డిసప్పాయింట్ అయితే చేశాయని చెప్పాలి. కొంతమంది హీరోస్‌కి ఇవి చాలా క్రూషియల్ మూవీస్. ఇంకా కొంతమంది హీరోస్‌కి ఇవి అంత క్రూషియల్ కాకపోయినా ప్రొడ్యూసర్స్‌కి మాత్రం చాలా ఇంపార్టెంట్ అయిన మూవీస్. గేమ్ చేంజర్‌తో స్టార్ట్ అయిన ఈ ఇయర్ లాస్ట్‌కి డొకాయిట్‌తో ఎండ్ అవ్వబోతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ మూవీస్ అన్నీ వరుసలో ఉన్నాయి. సో మనం ఈ వీడియోలో మన టీఎఫ్ఐ హీరోస్ యొక్క అప్కమింగ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ గురించి తెలుసుకుందాం. అండ్ ఇందులో మ్యాక్సిమం మీకు తెలిసిన మూవీసే ఉన్నా వాటి గురించి మైక్రో లీక్స్ కూడా ఉంటాయి. సో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా వీడియోని ఫుల్గా అయితే చూడండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంటికి ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ముందుగా మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ పర్సన్ రవితేజ, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ ఇలా వరుస ఫ్లాపుల్లో ఉన్న మన రవితేజ నెక్స్ట్ ఫిలిం మాస్ జాతర ఈ మంత్ 31కి రిలీజ్ అవ్వబోతుంది. యాక్చువల్లీ ఈ మూవీ జనవరిలోనే రావాలి, కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అక్టోబర్ వరకు పోస్ట్పోన్ అవ్వడం అయితే జరిగింది. రైల్వే పోలీస్ లాగా మనకి ఈ మూవీలో కనిపించనున్న రవితేజకి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన మూవీ అనే చెప్పాలి. జస్ట్ ఫస్ట్ గ్లిమ్స్ అండ్ టీజర్ వచ్చింది. అండ్ ఈ వీక్ లోపల ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వబోతుంది. సో చూడాలి ఏం జరుగుతుందా అని. మన లిస్ట్లో ఉన్న నెక్స్ట్ హీరో వెంకటేష్ గారు. సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకటేష్ గారి నెక్స్ట్ ఫిలిం డైరెక్టర్ త్రివిక్రమ్తో సెట్ అయింది. అండ్ ఆగస్ట్ నుంచి షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లోనే మూవీ రిలీజ్ డేట్ని ఫిక్స్ చేయబోతున్నారని టాక్. సో చూడాలి ఎలా ఉండబోతుంది. సంక్రాంతి లోపు ఏమైనా అప్డేట్ వస్తే బాగుండు. నెక్స్ట్ హీరో నాగార్జున. ఆల్రెడీ కుబేరాలో కొంచెం షేడీ రోల్ చేసిన నాగార్జున గారి కింగ్ స్టేటస్ ఏమాత్రం తగ్గలేదు. అండ్ నెక్స్ట్ మూవీ కూలీలో సైమన్ రోల్తో సౌతే కాకుండా హోల్ ఇండియాని షేక్ చేశాడు. అండ్ ఇప్పుడు తన నెక్స్ట్ ఫిలిం కింగ్ 100 అనే హ్యాష్ట్యాగ్తో ఆల్రెడీ ఫిక్స్ అయింది. ఈ మూవీ ద్వారా హీరోయిన్ తబు గారితో తిరిగి 27 ఇయర్స్ తర్వాత కలిసి చేసే అవకాశం వచ్చింది. 1996లో వచ్చిన నిన్నే పెళ్లాడతా మూవీలో కలిసి చేసిన జంట తిరిగి 27 ఇయర్స్ తర్వాత మళ్ళీ చేయడం చాలా స్పెషల్ అనే చెప్పాలి. నెక్స్ట్ హీరో బాలకృష్ణ గారు. వరుస హిట్స్తో దూసుకెళ్తున్న మన బాలకృష్ణ గారి నెక్స్ట్ మూవీ ది అఖండ 2 ఈ నెల 25న రిలీజ్ అవ్వబోతుంది. బోయపాటి అండ్ బాలయ్య కాంబో గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన పని లేదనుకుంటాం. అఖండ 1కి వచ్చిన మ్యాసివ్ సక్సెస్ మనందరికీ తెలిసిన విషయమే. సో ఆ మూవీ అంచనాలను మించి ఈ పార్ట్ 2 ఉండబోతుందా లేదా అనేది మనము థియేటర్లోనే చూడాల్సింది. అండ్ తర్వాత డైరెక్టర్ గోపీచంద్ మణిలలితో నెక్స్ట్ మూవీ ఉందని అనౌన్స్ చేశారు. కాంతారా ఫ్రేమ్, సినిమాటోగ్రఫీ అండ్ మన తమన్ కొట్టే మ్యూజిక్ ఈ మూవీ మీద ఉన్న అంచనాలను ఇంకా ఎక్కువ చేస్తున్నాయి. మన నెక్స్ట్ హీరో చిరంజీవి గారు. 2023లో రిలీజ్ అయిన బోలా శంకర్ అండ్ వాల్తర్ వేరేతో ఎండ్ చేసి 1 ఇయర్ ఫుల్గా గ్యాప్ ఇచ్చారు మన చిరంజీవి గారు. లాస్ట్ ఇయర్లో తన ఫస్ట్ ఫిల్మ్ అయిన బింబిసారాతో మనకి పరిచయమైన డైరెక్టర్ వశిష్ఠ టు టైఅప్ అయి విశ్వంబర మూవీని స్టార్ట్ చేశారు. అండ్ ఆ మూవీ నెక్స్ట్ ఇయర్లో రిలీజ్లో ఉంది. అండ్ డైరెక్టర్ అనిల్ రావుపూడితో మన శివశంకర్ వరప్రసాద్ గారు మూవీ షూటింగ్ ఫినిష్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రాబోతున్నారు. వీటితో ఆగకుండా డైరెక్టర్ బాబీతో మరొక మూవీ అండ్ తన ఫస్ట్ ఫిల్మ్తోనే స్టార్ హీరో అయిన నానితో హిట్ కొట్టిన డైరెక్టర్ శ్రీకాంత్ వదిల గారితో మన చిరంజీవి గారు ఇంకో మూవీని అనౌన్స్ చేశారు. నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న హీరో నితిన్. రవితేజ గారి లాగానే వరుస ఫ్లాపుల్లో మునిగిపోయిన హీరోస్లో నితిన్ కూడా ఒకరు. 2020 భీష్మ మూవీ సక్సెస్ తర్వాత తీసిన ప్రతి మూవీ డిసప్పాయింట్కి అయితే గురి చేసింది. వరుసగా 6 ఫ్లాపులతో ఉన్న నితిన్ బలగం డైరెక్టర్ అయిన వేణుతో ఎల్లమ్మ అనే మూవీ తీద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ కాంబో కూడా షెడ్కి పోయినట్టే. ఎందుకంటే ఈ ఎల్లమ్మ మూవీ నితిన్ దగ్గర నుంచి శర్వానంద్కి అండ్ శర్వానంద్ నుంచి మన బెల్లంకొండ శ్రీనివాస్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నితిన్ తన నెక్స్ట్ ఫిలిం శ్రీను వైట్ల గారితో టైఅప్ అయ్యారు. చూడాలి కనీసం ఇదేనా హిట్ అవుతుందా లేదా అని. నెక్స్ట్ గోపీచంద్. ఇప్పుడు హిట్స్ కోసం ఈగర్గా వెయిట్ చేసే హీరోస్లో ఉన్న మెయిన్ హీరో మన గోపీచంద్. ఎందుకంటే తన లాస్ట్ 11 మూవీస్లో ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేదు. అండ్ ఇప్పుడు రాబోయే నెక్స్ట్ ఫిలిం గోపీచంద్కి 33 ఫిలిం. ఈ మూవీ నుంచి జస్ట్ బర్త్డే గ్లిమ్స్ అండ్ పోస్టర్ రిలీజ్ చేశారు. చూడడానికి చాలా ప్రామిసింగ్గా ఉంది. నిజం చెప్పాలంటే గోపీచంద్ గారి మూవీస్ హిట్ అయినా ఫ్లాప్ అయినా సంబంధం లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ మన విజయ్ దేవరకొండ. వరుసగా ఫ్లాపులతో ఉన్నా కూడా లాస్ట్కి కింగ్డమ్తో ఒక మంచి కంబ్యాక్ ఇచ్చిన మన విజయ్ తన నెక్స్ట్ ఫిలిం రవికిరణ్ కొల్లా డైరెక్షన్తో కీర్తి సురేష్ హీరోయిన్గా రాబోతుంది. దిల్ రాజు ప్రొడక్షన్తో రాబోతుంది. అండ్ పూజ సెరమనీ కూడా జరిగింది. కింగ్డమ్ లాగానే పీరియాడికల్ ఫిలిం VD14 అండ్ VD15
2019 2 మూవీస్ యొక్క లైనప్ను అనౌన్స్ చేశారు. అండ్ ట్విట్టర్లో మూవీకి రౌడీ జనార్దన్ అనే వర్కింగ్ టైటిల్ కూడా పెట్టినట్టు చాలా న్యూస్ అయితే వచ్చాయి. చూడాలి విజయ్ దేవరకొండ ఏం ప్లాన్ చేశాడో. నెక్స్ట్ రామ్ పోతినేని లాస్ట్ ఇయర్ వచ్చిన డబుల్ ఇస్మార్ట్ కొంచెం డిసప్పాయింట్ చేసిన నెక్స్ట్ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీతో నెక్స్ట్ మంత్ రాబోతున్నాడు. తన ప్రీవియస్ మూవీస్ పెద్దగా హిట్ అవ్వకపోయినా ప్రతిసారి డిఫరెంట్ జోనర్లో మంచి మూవీస్ తీయడంలో ఆడియన్స్కి ఒక మంచి ఒపీనియన్ ఉంది. ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా మూవీతో ఎలా ఎంటర్టైన్ చేస్తాడో చూడాలి. నెక్స్ట్ శర్వానంద్. అసలు శర్వానంద్ మూవీస్ ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో కూడా అసలు అర్థమే కాదు. లాస్ట్ ఇయర్ మనమే మూవీ వచ్చింది, కానీ అది వచ్చినట్టు కూడా మ్యాక్సిమం ఎవరికి తెలియదు. అండ్ బాక్స్ ఆఫీస్ ఇంకా ఆడియన్స్ నుంచి ఫుల్గా పడిపోయింది ఈ మూవీ. నెక్స్ట్ ఒక పీరియాడికల్ యాక్షన్ ఫిలిం డైరెక్టర్ సంపద నంది గారితో ఫిక్స్ చేశారు. అండ్ ఆ తర్వాత ఒక పొలిటికల్ యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఇంకో మూవీ రాబోతుంది. చూడాలి కనీసం ఈ మూవీస్ అయినా ఇతనికి హిట్ ఇస్తాయో లేదో అని. నెక్స్ట్ మన హీరో కళ్యాణ్ రామ్. చాలా గ్యాప్ తర్వాత బింబిసారాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ నెక్స్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి జస్ట్ యావరేజ్ రిజల్ట్ వచ్చింది. తన నెక్స్ట్ లైనప్ గురించి ఎక్కడ రివీల్ చేయలేదు, కానీ కొన్ని లీక్స్ ద్వారా తన నెక్స్ట్ ఫిలిం ఒక మిస్టరీ థ్రిల్లర్గా ఉండబోతుందని టాక్ నడుస్తుంది. చూడాలి ఇది నిజమో కాదో. నెక్స్ట్ హీరో మన సాయి ధరమ్ తేజ్. 2021లో వచ్చిన రిపబ్లిక్ మూవీ తర్వాత 1 year ఫుల్గా గ్యాప్ తీసుకుని విరూపాక్ష మూవీతో 2023లో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చాడు మన సాయి ధరమ్ తేజ్. కానీ దాని తర్వాత వచ్చిన బ్రో మూవీ కొంచెం డిసప్పాయింట్ చేసినా మళ్ళీ 1 year ఫుల్గా బ్రేక్ తీసుకొని ఈసారి ఒక కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ మన ముందుకి సంబరాల యోటి జట్టు అనే ఒక కొత్త మూవీతో రాబోతున్నాడు. అండ్ October 15కి గ్లిమ్స్ కూడా మీరు చూసే ఉంటారు. ఈ మూవీ అయితే చాలా ప్రామిసింగ్గా ఉంది. సో చూడాలి థియేటర్స్లో ఈ మూవీ ఎలా ఉంటుందని. మన నెక్స్ట్ హీరో అల్లరి నరేష్. చిన్నగా ఉన్నప్పుడు జస్ట్ కామెడీ మూవీస్తోనే మనందరినీ నవ్వించేవాడు అల్లరి నరేష్. తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఈసారి సీరియస్ జోనర్ ట్రై చేశాడు. అండ్ అవి వర్కౌట్ కూడా అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ సేమ్ కామెడీ ట్రాక్కి వచ్చేసాడు. తన ప్రీవియస్ ఫిలిమ్స్ అయినా బచ్చలా మళ్ళీ ఊహించినంత ఆడకపోయినా తన నెక్స్ట్ ఫిలిం ఆల్కహాల్ మళ్ళీ కామెడీ స్టార్ట్ చేశాడు. నిజం చెప్పాలంటే తన మూవీ 12A రైల్వే కాలనీ ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, కానీ దాని గురించి అసలు అప్డేట్సే లేవు. అండ్ నెక్స్ట్ ఇయర్లో మన అందరికీ ఫేవరెట్ అయిన సుడిగాలు సీక్వెల్ ప్లాన్ చేశాడంట. సో చూడాలి ఏం చేస్తాడని. నెక్స్ట్ హీరో నవీన్ పోలిశెట్టి. తీసింది కేవలం 3 మూవీస్ అయినా ఫేవరెట్గా నిలిచాడు మన నవీన్ పోలిశెట్టి. తన లాస్ట్ 3 ఫిలిమ్స్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు అండ్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి థియేటర్లో చాలా బాగా ఆడాయి. తర్వాత 2 years గ్యాప్ తీసుకుని మళ్ళీ అనగనగా ఒక రాజు ఫిలింతో సంక్రాంతికి మన ముందుకు వస్తున్నాడు. 2021లో అనౌన్స్ చేసిన ఈ మూవీ కాస్త 2026లో రాబోతుందంటే ఊహించండి. ఈ మూవీ తర్వాత ఎలాంటి లైనప్స్ న్యూస్ రాలేదు, కానీ తమిళ డైరెక్టర్తో ఒక మూవీ రాబోతుందని టాక్ నడుస్తుంది. సో చూడాలి మళ్ళీ గ్యాప్ తీసుకుంటాడా లేకపోతే వరుసగా మూవీస్ చేస్తాడని. మన నెక్స్ట్ హీరో నాగ చైతన్య. థ్యాంక్ యూ, కస్టడీ లాంటి మూవీస్తో కొంచెం డిసప్పాయింట్ చేసిన తండేలాతో ఒక మంచి కంబ్యాకే ఇచ్చాడు. అండ్ తన నెక్స్ట్ ఫిలిం NC-24 అనే వర్కింగ్ టైటిల్తో షూటింగ్ నడుస్తుంది. విరూపాక్ష మూవీ డైరెక్టర్ అయిన కార్తిక్ దండు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. డైరెక్టర్ సుకుమార్ స్క్రిప్ట్ రాస్తున్నాడు. అండ్ తన 25th ఫిలింని డైరెక్టర్ కొరటెల శివగారితో ప్లాన్లో ఉన్నారని టాక్. దేవర 2 తర్వాత నెక్స్ట్ ఫిలిం నాగ చైతన్యతో ప్లాన్ చేశారంట. సో ఇప్పుడు చైతన్య చాలా మూవీస్తో చాలా బిజీగా అయిపోయాడు. మన నెక్స్ట్ హీరో సిద్ధు జొన్నాలగడ్డ. టీజే టిల్లు స్క్వేర్తో తనకంటూ ఒక మార్క్ను సెట్ చేసుకున్న సిద్ధు తన నెక్స్ట్ ఫిలిం అయిన జాక్తో కొంచెం డిసప్పాయింట్ చేశాడని చెప్పాలి. అండ్ జాక్ తర్వాత తన నెక్స్ట్ ఫిలిం తెలుసు కదా, ట్రైలర్ మీరు చూసే ఉంటారు. ఈ మంత్ 17న రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీతో అయినా హిట్ కొడతాడో లేదో చూడాలి. ఇప్పుడు మనము మెయిన్ హీరోస్ గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు తన లాస్ట్ ఫిలిం అయిన హరిహర వీరమల్లు కొంచెం డిసప్పాయింట్ చేసిన ఓజీ మూవీతో పెద్ద హిట్ ఇచ్చాడు. పాలిటిక్స్ వల్ల మూవీస్కి కొంచెం దూరంగా ఉన్న ఫ్యాన్స్ కోసం చాలా మూవీస్ నెక్స్ట్ లైనప్లో ఉంచారు. డైరెక్టర్ హరిశంకర్ గారితో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మ్యాక్సిమం షూటింగ్ ఫినిష్ అయింది. దాని తర్వాత మూవీస్కి రెస్ట్ ఇచ్చి పాలిటిక్స్ మీద ఫోకస్ చేస్తారామని భయంతో ఉన్న ఫ్యాన్స్కి ఓజీ 2తో హోప్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఫిలిం సురేంద్ర రెడ్డితో ఫిక్స్ చేశారు. నాని హిట్ 3తో బ్లాక్ బస్టర్ అందుకున్న నాని తన నెక్స్ట్ ఫిలిం దసరా డైరెక్టర్ అయిన శ్రీకాంత్ వదిలా గారితో ప్యారడైజ్ అనే మూవీ తీస్తున్నారు. ఆల్రెడీ ఫిల్మ్స్ రిలీజ్ చేసి ఆడియన్స్కి ఫుల్ హైప్ ఇచ్చారు. అండ్ ప్యారడైజ్ తర్వాత ఓజీ సాహు డైరెక్టర్ అయిన సుజీత్తో కూడా నెక్స్ట్ ఫిలిం అనౌన్స్ చేశారు. ఎలాంటి బ్రేక్ లేకుండా ఫుల్ యాక్షన్ మోడ్లో ఉన్నారు మన నాని. అటు యాక్టింగే కాకుండా కొత్త డైరెక్టర్స్ని యాక్టర్స్ని ఎంకరేజ్ చేయడానికి సొంత ప్రొడక్షన్ కంపెనీతో కూడా ఎంతోమందికి హెల్ప్ చేశారు.
ఇప్పుడు తన నెక్స్ట్ ఫిలిం ప్యారడైజ్ గురించి చాలా ఈగర్గా ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. మహేష్ బాబు తన లాస్ట్ ఫిలిం గుంటూరు కారం తర్వాత డైరెక్టర్ రాజమౌళితో ఎస్ఎస్ఎంబి మూవీ గురించి పెద్దగా మీ అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ని ఓసకోత అయితే కొయ్యబోతున్నారు. అసలు ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయని ఫ్యాన్స్ మాత్రం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ టైటిల్ కూడా ట్విట్టర్లో కొంతమంది వారణాసి అని అంటున్నారు. అది ఏమాత్రం నిజమో చూడాలి. ఆఫ్టర్ రాజమౌళి మహేష్ బాబు నెక్స్ట్ ఫిలిం సందీప్ రెడ్డి వంగాత్ అనే టాక్. యాక్చువల్లీ అనిమల్ మూవీ కన్నా ముందు మహేష్ బాబుకి డెవిల్ మూవీ స్క్రిప్ట్ అయితే చెప్పాడట. ఇది అనిమల్ కన్నా కొంచెం ఎక్కువ వైలెంట్గా ఉంటుందని. ఒకవేళ రాజమౌళి మూవీ తర్వాత సందీప్ రెడ్డి వంగతో కనుక ఫిక్స్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. ఎన్టీఆర్ RRR తర్వాత మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ దేవరా. అండ్ అది రిలీజ్ అయ్యి దాదాపు 1 year అవుతుంది. నెక్స్ట్ వార్ 2 మూవీలో చేసినా కూడా సోలో ఫిలింకి వచ్చినంత రీచ్ రాలేదు. అండ్ ఇప్పుడు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఆయన వెయిట్ చేస్తున్న మూమెంట్ వచ్చింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ నీల్ వర్కింగ్ టైటిల్తో డ్రాగన్ మూవీ 26 June 2026లో రాబోతుంది. అండ్ ఈ మూవీ తర్వాత దేవరా పార్ట్ 2 కూడా అదే రేంజ్లో ఉండబోతుందని టాక్. దేవరా 2 ప్రొడక్షన్స్ కూడా స్టార్ట్ చేశారంట. నెక్స్ట్ హీరో అల్లు అర్జున్ పుష్ప 2తో పాన్ ఇండియాకే కాకుండా హోల్ వరల్డ్కి తనేంటో చూపించాడు మన అల్లు అర్జున్. అండ్ తన నెక్స్ట్ ఫిలిం డైరెక్టర్ అట్లీతో హాలీవుడ్ రేంజ్లో ఉండబోతుందని మనము ఆ గ్లిమ్స్ చూస్తేనే అర్థమవుతుంది. ప్యూర్ హాలీవుడ్ రేంజ్ VFX మ్యాసివ్ యాక్షన్స్తో ఏదో ఒక క్రేజీ మూవీని అయితే తీయబోతున్నారు. దీని తర్వాత కొరటాల శివ గారితో ప్రశాంత్ నీల్తో ఇలా చాలామంది డైరెక్టర్స్తో మూవీస్ చేయబోతున్నారని కొంచెం అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. కానీ వాటిలో ఏది నిజమో ఏది అబద్ధం కూడా మనకు తెలియదు. అండ్ పుష్ప 3 కూడా ఉండబోతుంది. నెక్స్ట్ హీరో రామ్ చరణ్. RRR తర్వాత వచ్చిన ఆచార్య అండ్ గేమ్ చేంజర్ 2 డిసప్పాయింట్ చేశాయి. కానీ ఇప్పుడు పెద్ద మూవీతో వస్తున్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో ఫుల్ మాస్గా అయితే ఈ మూవీ ఉండబోతుంది. మ్యూజిక్ డైరెక్టర్గా AR రెహమాన్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ ఇయర్ March 27 పాన్ ఇండియాగా రిలీజ్ చేయబోతున్నారు ఈ మూవీని. అండ్ ఫైనల్గా మన ప్రభాస్ గురించి బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఇలా చాలా మూవీస్ అయితే డిసప్పాయింట్ చేశాయని మనందరికీ తెలుసు. అండ్ కట్ చేస్తే సలార్ అండ్ కల్కి మూవీస్ ఏ రేంజ్లో బ్లాక్ బస్టర్ అయ్యాయో కూడా మనందరికీ బాగా తెలుసు. కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 crores దాటి ప్రభాస్ కెరీర్లోనే 1000 crore గ్రాసర్ ఫిల్మ్గా నిలిచింది. తర్వాత లైనప్లో రాజాసాబ్ నెక్స్ట్ ఇయర్ January 9th రిలీజ్ అవనుంది. హర్రర్ బ్యాక్డ్రాప్లో ఉన్న ఈ మూవీలో మనం వింటేజ్ ప్రభాస్ని అయితే చూస్తాం. ఆ తర్వాత అను రాఘవపూడి డైరెక్షన్లో రాబోయే ఫౌజీ అండ్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ అండ్ కల్కి పార్ట్ 2 లాస్ట్కి సలార్ పార్ట్ 2తో దాదాపుగా ఫుల్ యాక్షన్ మోడ్లో ఉన్నాడు మన ప్రభాస్. ఈసారి ఫ్యాన్స్కి అయితే పండగ అని చెప్పాలి. ఇంకా ఇది గ్యాస్ వీడియో. ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మెయిన్ కోరేది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.